9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల ఎన్నో అరాచకాలకు పాల్పడి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కిన తర్వాత ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా ఇటు ఏదైతే రెండు పార్టీలు కూడా కుమ్ముకైన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఒకవైపు ప్రజాపాలన నడుస్తున్నట్టయితే వీరి కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. రోజు సోషల్ మీడియా లోపల ఇటు మీడియా లోపల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అని చెప్పి అయితే ఇటు ఎవరైతే తీవ్ర విమర్శలు చేస్తున్నారో విమర్శలు చేసేటువంటి వారికి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఈరోజు కరీంనగర్ లోపల ఇటు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మేధోమదనం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన లోపల చెరువులు, కుంటలు, నాలలు, ప్రభుత్వ ఆస్తులు సంరక్షిస్తుంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు గుడ్డిగా విమర్శిస్తూ ఇటు సోషల్ మీడియా లోపల కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారని చెప్పి అయితే జ్ఞానోదయం కలగాలని చెప్పి హోమం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల సుడా చైర్మన్ నగర అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఎందుకు ఈ మీరు మేధోమదనానికి ఎందుకు ఈ హోమం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు గత 8 నెలలు 9 నెలలుగా ప్రజాపాలన ద్వారా ప్రజలందరి సుభిక్షం కోసం 6 గ్యారంటీలతో పాటు ప్రజాపాలన నడిపిస్తూ ఉంటే, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులు మరి కబ్జాలకు గత 10 సంవత్సరాలకు గురైనటువంటి కబ్జాలకు గురైనటువంటి వాటన్నిటిని కూడా సంరక్షిస్తూ ఉంటే, గత 10 సంవత్సరాలుగా గడీల పాలన చేసి యువరాజుగా చలామణైనటువంటి కేటీ రామారావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, గుడ్డిగా విమర్శిస్తూ ఉన్నారు. గుడ్డిగా మరి మా ప్రభుత్వాన్ని నిందలు వేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి జ్ఞానోదయం కలగాలి, వీళ్ళు మంచిని మంచి అని చెడుని చెడు అనే విధంగా భగవంతుడు వీళ్ళకు జ్ఞానోదయం ప్రసాదించాలని చెప్పి ఇలా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేధా హోమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ హోమం ద్వారానన్నా వాళ్ళకి జ్ఞానోదయం కలిగి వాస్తవాలు గమనించాలని, ఎందుకు ఏ స్వార్థం ప్రభుత్వానికి మరి కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాలను మరి ఇలా తొలగించడం వల్ల ప్రభుత్వానికి వచ్చేది ఏముంటుంది, ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఇవాళ మనము అవన్నిటి కూడా అందించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇలా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని గుడ్డిగా విమర్శిస్తున్నటువంటి నాయకులకు జ్ఞానోదయం కలగాలి. మరి అదేవిధంగా ప్రజాపాలన ద్వారా ఇలా ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటూ ఉంటే, ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉచిత సౌకర్యం కావచ్చు, తర్వాత అన్ని రకాలైనటువంటి ఇలా 6 గ్యారంటీలను ఉచిత విద్యుత్తుతో పాటు అన్నింటిని కూడా అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి నాయకులకు తప్పకుండా వీరికి జ్ఞానోదయం కలగాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని మేము హోమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళకి జ్ఞానోదయం కలిగి భవిష్యత్తులో తప్పకుండా మంచిని మంచి అనే విధంగా భగవంతుడు వాళ్ళకు జ్ఞానోదయం ప్రసాదించాలని చెప్పి మేము ఈ మేధా హోమం ద్వారా వాళ్ళను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది మొత్తానికైతే గత 9 ఏళ్ల కాలం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల చెరువులు, కుంటలు, తర్వాత ప్రభుత్వ ఆస్తులు ఎన్నో కూడా ఇటు కబ్జాలకు గురైనటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన లోపల ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ ఉంటే ఓర్వలేక ఎన్నో విమర్శలు చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఇటు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఈరోజు మేధోమదనం చేస్తున్నామని చెప్పి అయితే సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.